నమస్తే. ప్రస్తుతం మనం గుండ్ల పోచంపల్లి వద్ద ఉన్నాం. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఏందంటే ఈ రోడ్ గురించి తెలుసుకోవాలి. ఈ రోడ్ ఏదైతే కనిపిస్తా ఉందో, ఈ రోడ్ 40 ఫీట్ రోడ్ ఇప్పుడు ఉందన్నమాట. సో, ఈ 40 ఫీట్ రోడ్‌కి 100 ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం? ఈ రోడ్ గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ మన పక్కన కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా! సో, ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఇది 20 ఎకరాలలో కన్‌స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్. 20 ఎకరాలల్ల 20 టవర్లు నిర్మిస్తున్నారన్నమాట. సో, ఒక్కో టవర్‌లో సుమారుగా 100 లేకపోతే 90, 110 ఇట్లా ఫ్లాట్స్ ఉంటాయి. సుమారుగా 2000 ఫ్లాట్లు అమ్ముతారు ఇది. సో దీని పేరు వచ్చేసి ఓం శ్రీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. సో ఓం శ్రీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వీలు చేస్తా ఉన్నారు, కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. సో గ్యాలక్సీ ఓం శ్రీ గ్యాలక్సీ కొంపల్లి అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఏదైతే ఇప్పుడు మెయిన్ ఎందుకంటే ఈ రోడ్ ఈ బిల్డింగ్ ఇదంతా ఎందుకంటే ఈ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్స్ రోడ్ శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిన రోడ్ అండ్ ఇక్కడ కర్వ్ ఉంటుంది మనకి ఈ రోడ్ కర్వ్. సో వీళ్ళేమో ఈ ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఆర్చ్ అనేది రోడ్ మధ్యలో తీసుకుని కడుతున్నారు అని చెప్పి ఇక్కడ స్థానికులు చాలా మంది మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కంప్లైంట్ చేసి ఇట్లా ఇట్లా ఇది జరుగుతుంది, ఇక్కడ రోడ్ అనేది రోడ్ పైన వీళ్ళు రోడ్ ఆల్రెడీ 100 ఫీట్స్ రోడ్ శాంక్షన్ అయినా సరే వీళ్ళు వచ్చి ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వచ్చి వీడియో చేస్తామన్నమాట. మీరు చూస్తున్నారు. సో ఆల్రెడీ బిల్డింగ్ 2000 అపార్ట్మెంట్స్ 2000 ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో 2 BHK నుంచి 3 BHK ఉంటుందంట రేట్ నార్మల్ రేంజ్. సో ఒక్క అపార్ట్మెంట్కి వచ్చేసి ఒక్క ఫ్లాట్కి వచ్చేసి ప్రైస్ 1,07,00,000. ఓన్లీ 2 BHK అంటే ఆల్రెడీ సేల్స్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి అక్కడ అడిగినాము కూడా. సో ఎంత ఉంది అపార్ట్మెంట్, ఎన్ని టవర్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అసలు నిజంగా మీరు ఈ 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిందా అంటే అవును శాంక్షన్ అయింది, కానీ దానికి వెనకాల నుంచే కడుతున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తారు. కానీ మనం చూస్తున్నట్టు క్లియర్గా ఇక్కడ చూడండి 40 ఫీట్ రోడ్ అది ఉంది. సో 40 ఫీట్ రోడ్లో ఇంకో 50% ఇటు ఇంకో 50% అటు తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ ఆర్చ్ వరకు వచ్చేస్తుంది. అంటే ఈ ఫ్లాట్లో ఇక్కడ ఆల్రెడీ పెద్ద అపార్ట్మెంట్లో ఇలా కొన్న వాళ్ళు ఎవరు ఉంటారు నార్మల్గా మధ్య తరగతి కొంచెం అబవ్ యావరేజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ బ్యాంకు లోన్లు చేసుకొని అట్లా వేసుకొని ఇట్లా వేసుకొని ఊర్లో పొలాలు అమ్ముకొని అప్పు చేసుకొని 1,07,00,000 స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1,07,00,000 పెట్టి ఇలా అపార్ట్మెంట్ కొట్టినాక రేపు సపోజ్ రేపు బిల్డర్స్ అందరూ వస్తారు అమ్ముతారు అట్లా ఇట్లా చెప్తారు. ఆర్చ్ పెద్ద డిజైనింగ్ కోసం ఆర్చ్ కట్టిరు, ఇక అమ్మేస్తారు అయిపోతుంది. సో వాళ్ళ పని అయిపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ తర్వాత బాధపడేది నష్టపడేది ఎవడు? ఇంట్లో కొన్న అపార్ట్మెంట్ వాళ్ళే కదా, ఇంట్లో కొన్న ఫ్లాట్ ఓనర్స్ వాళ్ళే కదా. సో అలాంటి ఎంత కంప్లీట్గా చూసుకుని ఆర్చ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది రోడ్డుగా. అక్కడ బిల్డింగ్ సపరేట్గా ఉన్నాయి, ఇక్కడ బిల్డింగ్ లోపలికి ఉన్నాయి, ఈ బిల్డింగ్ కూడా లోపలికి, కానీ ఈ ఆర్చ్ ఏదైతే ఉంది అంతా కూడా అంటే ఇప్పుడు ఇదంతా కూడా డెవలప్ అవుతున్న ఏరియా. సో ఇటు పోతే సీదా పోతే మెడ్చల్ పోతాం, ఇటు పోతే కొంపల్లి పోతాం, ఇదంతా డెవలప్మెంట్ ఏరియా. ఇది మళ్ళీ ORR ఇవన్నీ నియర్ బై ఉన్నాయి. పక్కనే హైవే ఉంది, కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఉంది. అంటే ఇవన్నీ ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడు 100 ఫీట్ శాంక్షన్ అయింది. సో అయినా సరే ఇట్లా కట్టిరు. ఇంకా రేపు ఫ్యూచర్లో ఇంకొంచెం రోడ్ శాంక్షన్ అయితే ఇంకొంచెం ఒక 50 ఫీట్స్ రోడ్ యాడ్ అయితే సో అప్పుడు ఏంది ఆ డైరెక్ట్ అపార్ట్మెంట్లో సగం దాకా వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు ఎవరైతే కొన్నారో ఇందులో ఫ్లాట్స్ ఓనర్స్, సో వాళ్ళ పరిస్థితి ఏంది? సో అందుకని ఒకసారి ఎవరైతే ఆల్రెడీ ఇందులో ఆల్మోస్ట్ 70% కూడా సేల్స్ అయిపోయినాయి చెప్పి వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఫ్లాట్లు ఉన్నారో ఒకసారి వాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ వెళ్ళి లోపల కట్టినాం, అది కట్టడం, ఇది కట్టడం అని చెప్పి అన్నీ చెప్తా ఉన్నారు. సో అలా కట్టేసారు అని చెప్పి మీరు కొనేసిన తర్వాత రేపు ఈ రోడ్ కటింగ్లో కానీ ఈ బిల్డింగ్ కానీ ఆర్చ్ కానీ సగం అంతా అంటే డిజైనింగ్ చూసి మనం చాలా వరకు కొంటాం. అంటే ఇట్లా పోతే ఎంత ఫ్రీగా ఉంటుంది అది అని చెప్పి కొనే ప్రయత్నం చేస్తాం. సో అలాంటి కొన్నాక రేపు సపోజ్ అపార్ట్మెంట్ వచ్చి అక్కడ వీళ్ళకి కూలిపోతే కానీ అపార్ట్మెంట్ వచ్చి రేపు అధికారులు వచ్చేసి ఇక్కడ కూలిస్తే మీరు రోడ్డు మీదకి వచ్చి, ఎందుకంటే ఇప్పుడు చూసినా మనం ఆల్రెడీ హైడ్రా పేరుతో రంగనాథ్ గారు ఏమేమి చేసాడు. పేద ప్రజలు ఎవరైతే చెర్ల కాడ, కుంటల కాడ, నాలల కాడ కాస్త ఇల్లు అంటే ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అని కట్టుకుంటే వాళ్ళ ఇల్లు కూల్చేస్తున్న పరిస్థితి. కానీ సో పెద్ద క్లియర్గా మనకి రోడ్ మీద క్లియర్గా కనిపిస్తుంది. రోడ్ మీదకి తీసుకొచ్చి వీళ్ళు కడుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళ దగ్గర జోలికైతే రారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు బడాబాబులు కదా. సో ఇలాంటి వాళ్ళ జోలికి రంగనాథ్ రారు, మళ్ళీ వాళ్ళు రారు వీళ్ళు. సో ఈ లోకల్గా ఇదంతా కూడా సో మెడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇక స్థానికంగా ఎమ్మెల్యే మల్రెడ్డి ఆయనకు కూడా కాల్ చేద్దాం మనం. అలాగే ఈటల రాజేందర్ గారు కూడా సో వాళ్ళ దృష్టి కూడా ఉన్నదా లేదా, ఎందుకంటే ప్రతినిత్యం ప్రజలలో ఉండే ఈటల రాజేందర్ గారు సో ఎవరైనా సరే అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి చెప్పిన ఈటల. సో ఇంత పెద్ద బిల్డింగ్ ఇంత పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు కాబట్టి సో రోడ్ పెద్దగా అయినాక కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతాయి. కాబట్టి మీ దృష్టికి వచ్చిందా లేదా ఒకసారి మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకసారి చేద్దాం. అంటే ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కి ఇక్కడ నుంచి రామన్న పక్క తెలంగాణ రామన్న కూడా కాల్ చేసి వాళ్ళు జస్ట్ మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమని చెప్తారు అంటే అవును 100 ఫీట్స్ రోడ్ శాంక్షన్ అయిపోయింది, అది వాస్తవంగా శాంక్షన్ అయింది, కానీ వీళ్ళు లోపలికి వెళ్ళి కడుతున్నారు అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అధికారులు ఎక్కడ కూడా సరే సపోజ్ వాళ్ళ పైకి రాగానే ఏం చేస్తారు, లేదు అవును నిజమే కడుతున్నారు అని చెప్తారు. కానీ మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒకవేళ సరే లేదు మాదే తప్పైందని చెప్పి మేము అనుకుందాం, ఒకవేళ సపోజ్ లేదు మేమే రాంగ్ ఇన్ఫర్మేషన్, సో వచ్చి ఒకసారి సర్వే చేయండి. సర్వే చేస్తే అయిపోతుంది, క్లియర్గా తెలుసు. అంటే మీ పక్కా ఆధారాలతో చాలా మంది ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలు కావచ్చు, ఇక్కడ తిరుగుతున్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్న ఇట్లా ఈ బిల్డింగ్ అంతా కూడా ఆర్చ్ అనేది అంతా 100 ఫీట్ రోడ్ ఉందన్న, సో ఎంత కడుతున్నారు, మళ్ళీ ఏమైంది అధికారులకు మీరు చెప్పండి కదా అండి. లేదన్నా అలా పెద్ద చేలు ఉన్నాయి, పెద్ద చేలు ఏరియాలు అంటే ఎవరిది, మల్లారెడ్డి తినిపిస్తారు. సో ఆల్రెడీ మల్లారెడ్డి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ మల్లారెడ్డి కూడా అందరికీ తెలుసు. సో అట్లా ఈ విధంగా ఇంతగానం ఉంది. ఒకసారి మల్లారెడ్డి కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే మీకు ఇట్లా అంటున్నారు, మళ్ళీ నిజంగా మీ హస్తం ఉందా ఇందులో అని చూసుకుని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం.
సార్ ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాల్ చేస్తున్నాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే వారి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది నిజమా కాదా అని చెప్పేసి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. లిఫ్ట్ చేస్తున్నా, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో చూడండి మీరు, అంటే ఈ ఆర్చ్ అనేది ఆల్రెడీ కడుతున్నారు. ఆర్చ్తో పాటు ఇది చూడండి, ఇదంతా బయట కూడా ఇంకా ఏదో డిజైనింగ్ చేస్తారు. ఈ నుంచి చూసి 40 ఫీట్ రోడ్ ఎంత ఉంది, ఈ నుంచి ఒక 10 అడుగులు ఉంది, 10 అడుగుల డిఫరెన్స్ ఉంది. సో ఇందులో 40 ఫీట్స్ని 100 ఫీట్స్ చేయాలి. ఎంతగానో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫుట్పాత్ కూడా కావాలి ఇక్కడ, ఎందుకంటే పోనీకి రానికి ప్రజల కోసం ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయాలి. సో ఎట్లా అంటే ఇంత క్లియర్గా కనిపిస్తుంది. కానీ అధికారులకు జిహెచ్ఎంసీ దీనికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ కావచ్చు అన్ని కూడా అధికారి కమిషనర్కి ఫోన్ చేస్తేనేమో లేదు అది ఆల్రెడీ వాళ్ళు వెనక నుంచే కట్టిరు అని చెప్పి ఎంత మంచిగా చెప్తున్నారంటే వాళ్ళు అంత మంచిగా చెప్తారు అంటే అర్థం చేసుకోవచ్చు. చూడు ఎక్కడ ఎమ్మెల్యే ఫోన్ ఏమో లిఫ్ట్ చేయట్లేదు. సో చూద్దాం, ఒకవేళ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాం, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో అంటే మేము చెప్పేది ఏంటంటే బేసికలీ అంటే ఈ ఏరియాలో అంటే ఇంత రద్దీ అవుతున్న ఏరియాలో ఈ విధంగా అంటే రోడ్డు కబ్జా చేసి ఇంత క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. అయినా సరే ఏం చేస్తారు అధికారులు, ఏం చేస్తారు, ఇటు హైడ్రా ఏం చేస్తుంది, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు వీళ్ళంతా చూడు, ఇంత క్లియర్గా ఇంత విచ్చలవిడిగా వీళ్ళంతా రోడ్డు పైకి వచ్చి కడుతురు. మళ్ళీ అధికారులకు ఫోన్ చేస్తేనేమో లేదు వాళ్ళు పర్మిషన్ తీసుకునే కడుతురు అని. అండ్ వాళ్ళకి సేల్స్ ఎంత ఇప్పటిదాకా ఎన్ని ఫ్లాట్స్ అమ్ముడు పోయినాయి అంటే సో ఆల్మోస్ట్ 70% అమ్ముడిపోయినాయి. సో ఎవరైతే 2 BHK వాళ్ళని కూడా అంటే పేద మధ్యతరగతి అంటే ఎబవ్ మధ్యతరగతి ఎవరైతే వాళ్ళు కొన్నా ఉంటారు. సో ఒకసారి మీరు మళ్ళీ ఇంకోసారి ఆలోచించి ఒకసారి చూపిమనండి క్లియర్గా మాకు ఇక్కడ 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయిందంట కదా. సో మీరు పక్కా వెనకకి వెళ్ళి కట్టిరా ముంగటికి వెళ్ళి కట్టిరా అని క్లియర్గా అడిగే ప్రయత్నం చేయండి, లేకపోతే డబ్బులని రిటర్న్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విధంగా అంటే చాలా మంది 1-2 కేసులుగా చాలా సుమారుగా కొన్ని వందల కేసులు ఉన్నాయి. అంటే ఇవి కట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కడతారు, దాని తర్వాత బఫర్ జోను, FTL జోన్ అవన్నీ హైడ్రా వచ్చి నుంచి ఇవన్నీ అంటున్నారు. సో ఎంతమంది ఫ్లాట్ కొన్న వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంత బయట అంటే వేరే వెంచర్లలో వేరే ఫ్లాట్లు కొన్న వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అందరికీ తెలుసు. కాబట్టి ఇది కూడా ఒకసారి ఎవరైతే 70% వాళ్ళు ఉన్నారో ఒకసారి వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత దీనికి ఒకవేళ లేదు వీళ్ళు ప్రాపర్గా ఎవిడెన్స్ కానీ ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆ డబ్బులని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారంటే మేము ఇక్కడ స్థానికంగా మాకు చాలామంది చెప్పారు ఇవన్నీ ఈ విధంగా రోడ్డు మీద అంటే స్థానికంగా చెప్పడంతో పాటు మాకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ అక్కడ ఉన్న విల్లాలు ఏవైతే అవి సగం పోతాయంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి అడిగి మాట్లాడే ప్రయత్నం చేస్తాం తెలుసుకున్నాం. సో ఆల్రెడీ అవున శాంక్షన్, సో మాది కూడా సగం పోతుంది. సో అక్కడ కనిపిస్తున్న అంత దూరం సగం పోతే ఈ ఆర్చ్ ఎంతగానో పోతుంది ఒకసారి ఆలోచించాడు మీరు. సో కనిపిస్తుంది ఏదైతే ఉంది కదా, సో అదే సగం పోతుంది అంట, అదే కొంచెం ఆల్మోస్ట్ మా గేట్ లోపల వరకు పోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు పరిస్థితి. సో అదే అంత పోతే ఈ అపార్ట్మెంట్ ఇంత పెద్ద ఓం శ్రీ గ్యాలక్సీ ఏదైతే నిర్మిస్తుంది సో ఇదంతా పోతే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఎవరైతే 70% వరకు ఎవరైతే ఫ్లాట్లో ఉన్నాం ఒకసారి మీద ఇంకోసారి ఆలోచించే ప్రయత్నం ఉంది. సో చూద్దాం దీనిపైన ఏమవుతుందో. అధికారులు కూడా ఈ వీడియో చూసి అధికారుల దృష్టికి పోయి సో వాళ్ళు కూలగొట్టడమో లేకపోతే దీనిపైన ఏదో ఒకటి చేస్తారా, లేకపోతే సైలెంట్గా ఉండి వాళ్ళ ప్యాకేజ్ అవన్నీ కూడా అట్లా తీసుకొని సైలెంట్ ఉండడం సో చూడాల్సిన అవసరం.